సో Good మనం morning. స్టడీ క్లాస్లో గుడ్ మార్నింగ్. సో మనం స్టడీ క్లాస్లో యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకుంటాం. అట్లాగే యూజర్ ప్రిఫరెన్సెస్ గురించి కూడా చెప్పుకుంటాం. ఈరోజు రండి సో UI 16 గురించి చెప్పుకుంటాం. మనకి ప్రజెంట్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసింది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యూజర్ ఇంటర్ఫేస్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకేనా? సో ప్రీవియస్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడికి రండి. సో సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తారు. sys_ప్రాపర్టీస్ అంటే ఓకే. సో స్టార్ పొలారిస్ POLA చూడండి. ఎస్, ఇది అనమాట ఈ సిస్టమ్ ప్రాపర్టీ. మనం ఫాల్స్ పెడితే ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఏంటి అనేది మనం చూడొచ్చు. సో ఇది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ప్రీవియస్ వర్షన్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ వెళ్ళాలంటే పొలారిస్ ఎక్స్పీరియన్స్ అనేది ఫాల్స్ పెట్టాలి. ఫాల్స్ అంట. ఓకే. సో రండి ఒకసారి సిస్టమ్ ప్రాపర్టీని కాపీ చేసుకుందాం. అలాగే ఈ URL కూడా కాపీ చేసేస్తాం. కాపీ కొద్ది చేస్తాం. ఓకే. మీరు ఈ సిస్టమ్ ప్రాపర్టీ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీ ఇన్స్టాన్స్ ఐడి పెట్టేసి URL ఎంటర్ చేసేసి ఎంటర్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ పొలారిస్ ఎక్స్పీరియన్స్ ఫాల్స్ పెట్టేసాను. రండి ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సో లోడ్ అవుతుందండి ఇన్స్టాన్స్. ఓకేనా? సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ 16 అనమాట. UI 16 అంటారు. ఈ విధంగా ఉంటుంది. మీరు మామూలుగా సర్వీస్ ఇన్స్టాన్స్ గురించి ఎక్కడైనా యూట్యూబ్లో కానీ మీలో కానీ లేదా నవ్ లెర్నింగ్లో కానీ వీడియోస్ చూస్తే ఒకవేళ ఒక 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ బ్యాక్ వీడియోస్ అయితే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? స్టిల్ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే స్టిల్ ఇదే ఫార్మాట్ యూజ్ చేస్తున్నారు. కొంతమంది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి టర్న్ ఆన్ అయిపోయారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్. బట్ మేబీ మీరు జాబ్లో జాయిన్ అయ్యేసరికి నెక్స్ట్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఇది పోతుంది నాకు తెలుసు. ఓకేనండి? అర్థమైందా? ఇది UI 16 ఈ విధంగా ఉంటుంది. ఇంకా టేబుల్స్ లైక్ మీరు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్లో ఏవైతే ఫంక్షనాలిటీస్ చూసారో లైక్ టేబుల్స్, ఫార్మ్స్, లిస్ట్ కాంటెక్స్ట్ మెనూస్, ఫార్మ్ కాంటెక్స్ట్ మెనూస్, రిలేటెడ్ లింక్స్, బటన్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. స్ట్రక్చర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫేవరెట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక లిస్ట్ ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంది, పేజ్ నేషన్ కింద ఉండేది. ఈ న్యూ బటన్ వచ్చేసి ఇక్కడ ఉండేది అన్నట్టు, ఇటు చివరి ఉండేది. ఓకేనా? ఇలాంటి స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అట్లాగే లిస్ట్ చాయిస్ యాక్షన్ పైన ఉండేది, ఇక్కడ ఈ యూజర్ ఇంటర్ఫేస్లో కింద ఉంటుంది. ఆప్షన్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఇది పర్సనలైజ్ లిస్ట్ చూడండి. పర్సనలైజ్ లిస్ట్ ఏంటి, పైన టాప్లో ఉండేది, ఇక్కడ ఉండేది.
బట్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎక్కడ ఉంది ఫిల్టర్. ఇది బ్రెడ్ క్రమ్ సేమ్ ప్లేస్ లో ఉంది. సేమ్ హ్యామర్ అయిపోయిన ఇది ఫామ్ కాంటాక్ట్స్ లిస్ట్ కాంటాక్ట్స్. ఓకేనండి. ఇది అదే ఒకసారి ఫామ్ కూడా చూసేద్దాం రండి. ఇది ఫామ్ అంటే ఇక్కడ ఫామ్ స్ట్రక్చర్ ఇది జస్ట్ లుక్ అండ్ ఫీల్ లో స్మాల్ డిఫరెన్స్ ఉంటుందండి. లుక్ అండ్ ఫీల్ లో స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా అడగండి చెప్తాను. అదే మీరు ఈ యూజర్ ఇంటర్ఫేస్ 16 తీసుకున్నారనుకోండి, మీరు థీమ్స్ కూడా మల్టిపుల్ థీమ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి జనరల్ ఇవన్నీ మనం చూసాము క్యాలెండర్ థీమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం. సో చూడండి డిఫరెంట్ థీమ్స్ మనం అసైన్ చేసాం. చూడండి బ్యాక్గ్రౌండ్ లో థీమ్స్ చేంజ్ అయ్యాయి. చూడండి మొత్తం ఇక్కడ డార్క్, సో రోస్ ఇలా కంటైనర్ స్టార్ట్ బై క్లీన్ ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. అదే మన నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లోకి వస్తే రెండు థీమ్స్ ఉంటాయి. డిఫాల్ట్ థీమ్, డార్క్ థీమ్ అయితే లుక్ అండ్ ఫీల్ అంతగా ఏమి ఉంటుంది. ఓకే, నేను డిఫాల్ట్ పెట్టేస్తాను. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఇవే ఇంతే ఉంటాయి. సో మనం అక్కడ యూజర్ ఇంటర్ఫేస్ లో ఏవైతే ఆప్షన్స్ చూసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి డెవలపర్, సో అప్లికేషన్ పిక్కర్, షో అప్డేట్స్ ఎట్ పిక్కర్. సో చూడండి మనకి గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ పిక్కర్ అప్డేట్స్ ఎట్ పిక్కర్ వచ్చాయి కదా, అవి ఇక్కడ ఇక్కడ కనిపించేస్తాయి అన్నమాట ఏది బ్యానర్ లో. ఓకే, సో దీనికంటే ముందు ఈ యుఐ 16 కంటే ముందు ఇంకొక యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అదేంటంటే యుఐ 15. ఒకసారి రండి యుఐ 15 కి స్విచ్ అవుదాము. ఈ యుఐ 15 అయితే ప్రజెంట్ ఎవరు యూజ్ చేయట్లేదండి. ఓకేనా, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో యుఐ 15 యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉండేది. చూడండి ఈ మెనూ ఐటమ్స్ అన్నిటి ఉన్నాయి. సో మనం ఫేవరెట్ చేసినవి అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇవి మనం ఫేవరెట్ పెట్టినాయి అనమాట. బుక్ బాక్స్, ఇది ఫిల్టర్ అప్లికేషన్, ఇది బ్యానర్ ఫ్రేమ్. సో ఇది పర్సనల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏమంటారు యూజర్ ప్రిఫరెన్సెస్, పర్సనల్ యూజర్ పర్సనల్ సెట్టింగ్స్. సో ఏదైనా ఒక ఫామ్ ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఏదైనా ఒక లిస్ట్ ఓపెన్ చేయండి. ఈ విధంగా లిస్ట్. ఓకే, క్లోజ్ చేస్తాను. నేను మళ్ళీ బ్యాక్ టు యుఐ 16. సో ఈ యుఐ 15 అయితే మీరు ఎక్కడా చూడాలి అవుట్డేటెడ్. సో ఎవరు యూజ్ చేయట్లేదు. సో మేబీ మీరు పొలారిస్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఈ రెండే చూస్తుంటారు. ఓకేనండి, అర్థమైందా? సో నేను మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎనేబుల్ చేసేస్తాను. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎనేబుల్ చేయడానికి కాపీ చేసేస్తున్నాను. ఇక్కడ కాపీ, పేస్ట్, పొలారిస్ ఎక్స్పీరియన్స్ 2 పెట్టేస్తాను. ఓకే అండి, ఎస్ అప్డేట్ అయింది సిస్టమ్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. .com తర్వాత ఉన్నది తీసేసేయండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. లోడ్ అవుతుంది. అది యూజర్ ఇంటర్ఫేస్ 16 నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అంటే. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకా బేసిక్ కాన్ఫిగరేషన్స్ లోకి వెళ్ళిపోతాం. బేసిక్ కాన్ఫిగరేషన్స్ లో ఇక్కడ టైప్ చేయండి బేసిక్ కాన్ఫిగరేషన్. అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్ we have basic configurations UI 16. ఓకే, నావిగేషన్ రాసేస్తుంది. Under system properties we have basic configuration UI 16. Okay, ఇదన్నమాట. Under system properties we have basic configuration UI 16.
ఇందులోకి వెళ్ళిపోతాను. నేను ఎవ్రీ టైం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను, అందుకే నేను న్యూ ట్యాబ్లో. ఓకే. సో ఫస్ట్ లోగో చేంజ్ చేసేది చూద్దాం. ఫస్ట్ లోగో చేంజ్ చేయాలి. సో ఇది మన సర్వీస్ చూడండి, బ్యానర్ ఇమేజ్ ఫర్ UI 16 ఇది మన సర్వీస్ ఇన్స్టాన్స్లో. ఓకే అండి. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు అక్కడ ఏ లోగో అయితే కనిపించాలనుకుంటున్నారో ఆ లోగో ఇక్కడ యాడ్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? నేనైతే ఏమి ఇమేజ్ యాడ్ చేయట్లేదు. ఇక్కడ మన ఆర్గనైజేషన్ లోగో పెట్టుకుంటాం. ఓకే, లోగో నేను చేంజ్ చేయట్లేదండి. నెక్స్ట్ చూడండి, ఈ ఇన్స్టాన్స్ యొక్క నేమ్ ఏముంది, సర్వీస్ మేనేజ్మెంట్. నేను ఇది చేంజ్ చేస్తాను, సర్వీస్ నౌ ట్రైనింగ్ చెప్పేసి సర్వీస్ చేస్తాను. సో సేవ్. ఓకే, సో రండి రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఇన్స్టాన్స్ నేమ్ ఏముంది, సర్వీస్ నో ట్రైనింగ్ పెట్టింది. అట్లాగే ఏదైనా ఒక ఫాము లేదా ఏదైనా ఒక లిస్ట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రౌజర్ టైటిల్ ఏం చూపిస్తుంది, బ్రౌజర్ టైటిల్ ఏం చూపిస్తుంది అంటే, సో ఇన్సిడెంట్ నెంబర్ కానీ ఇన్సిడెంట్ టేబుల్ కానీ అవి చూపిస్తుంది. నాకు అట్లా కాకుండా బ్రౌజర్ ట్యాబ్లో బ్రౌజర్ టైటిల్లో నాకు స్పెసిఫిక్ కీవర్డ్ కనిపించింది, మేబీ సర్వీస్ నో ట్రైనింగ్. ఇవన్నీ చేంజ్ చేసేద్దాము. సో ఇక్కడ బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ నేను సర్వీస్ నౌ ట్రైనింగ్ లేదా ట్రైనింగ్ అని చెప్పేసి పెట్టేస్తాను. సేవ్ చేయండి, సేవ్ అవుతుంది. ఎస్, సక్సెస్ఫుల్లీ సేవ్. ఒకసారి అంటే ఓపెన్ చేయండి, ఏదైనా ఓపెన్ చేయండి ఒకసారి చూడు. మీకు బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ ఏం కనిపిస్తుంది, ప్రీవియస్గా సర్వీస్ అని కనిపిస్తుంది, ఇప్పుడు ఏం కనిపిస్తుంది, ట్రైనింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. మనం బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ కనిపిస్తుందా లేదా, ఇది బ్రౌజర్ ట్యాబ్ టైటిల్. నెక్స్ట్ సో టైమ్ జోన్ కాన్ఫిగర్ చేద్దాం. సో ఇవి టైమ్ జోన్స్ అనమాట. ఓకేనండి, డిఫాల్ట్ టైమ్ జోన్ ఏంటి, సిస్టమ్ యొక్క డిఫాల్ట్ టైమ్ జోన్ వచ్చేసి అమెరికాస్ లాస్ ఏంజల్స్ అన్నమాట. ఇది సిస్టమ్ యొక్క డిఫాల్ట్ టైమ్ జోన్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇందులో మన ఐఎస్టికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ టైం ఏమీ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆ కాన్ఫిగర్ అవైలబుల్ టైమింగ్స్లోకి వెళ్ళిపోతాను. కాన్ఫిగర్ అవైలబుల్ టైమింగ్స్ క్లిక్ చేయండి. మనము ఈ బేసిక్ కాన్ఫిగరేషన్స్ లో చేసే ప్రతిదీ కూడా సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అనమాట. అంటే సిస్టమ్కి అప్లై అవుతాయి, ఇండివిజువల్ యూజర్స్కి అప్లై అయ్యేది కాదనమాట. ప్రతి ఒక్కరికి రిఫ్లెక్ట్ అవుతాయి ఇక్కడ మనం చేసే చేంజెస్. ఓకే, వాళ్ళు పర్సనల్గా ఈ సెట్టింగ్స్ కనుక చేంజ్ చేసుకోకపోతే యూజర్ ప్రిఫరెన్సెస్లో రండి, ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ చూద్దాం. ఐఎస్టి ఖచ్చితంగా లేదన్నమాట. చూడండి, ఐఎస్టి టైంలో కంటే మరి ఏముంటది, యూరోపియా సంథింగ్ ఏదో ఉంటుంది, ఆసియా సంథింగ్, ఆసియా కలకత్తా అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. చూడండి ఎక్కడ ఉందో, ఆసియా కలకత్తా అని చెప్పేసి ఉంటుంది చూడండి. లేదు, పసిఫిక్ అనే కీవర్డ్ తో చూడండి, 1 మినిట్ టాప్ లోకి వెళ్ళిపోతున్నాను. ఆసియా కలకత్తా అని చెప్పేసి ఉంటారు.
చెన్నై అని కానీ కలకత్తా కానీ ఉంటుంది చూడండి ఒకసారి. లేదండి ఇక్కడ కనిపించేది ఒకసారి చూడాలి. ఇందులో అవైలబుల్ స్టేషన్ ఎట్లయితే ఇక్కడ ఆసియా తోటి ఉన్నవే జాగ్రత్తగా చూడండి. మన కంట్రీకి సంబంధించిన నేమ్ ఏదైనా ఒకటి ఉంటుంది. కలకత్తా అని కానీ, ముంబై అని కానీ, చెన్నై అని చెప్పేసి ఏదైనా ఒకటి ఉంటుంది. ఇది ఢిల్లీనా అండి? ఢిల్లీ కూడా. జయ ఒకవేళ ఇదా ఇక్కడ డిఐఎల్ఐ అని చెప్పేసి ఉంది కదా, ఇదా? సో ఒక నిమిషం చూద్దాం. ఢిల్లీ స్పెల్లింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది, అది కాదు. ఏఎస్టి టైం జోన్ ఏంటి? ఏఎస్టి వైఎస్టి -4. ఇక్కడ పసిఫిక్ లో ఆమె ఉందని చూడండి. స్పేస్ ఈస్ట్ టైం ప్లస్ ఇది కాదు. మళ్ళీ ఖచ్చితంగా ఆసియా కోల్కతా అని కాదు. ఆ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం. వెస్ట్ బెంగాల్. ఓకే అండి. సో మనకైతే అండి ఇక్కడ ఖచ్చితంగా టైం జోన్ అయితే కనిపించలేదు. ఓకేనా? మన ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ అయితే ఉంటది. బట్ ఈ లిస్ట్ లో అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. ఓకేనా? సో
మనకి ఆర్గనైజేషన్‌లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆర్గనైజేషన్‌లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనము support.servicenow.com అని చెప్పేసి ఒక యుఆర్ఎల్ సర్వీస్ సపోర్ట్ సర్వీస్‌నో సపోర్ట్‌కి సంబంధించిన ఒక యుఆర్ఎల్ ఉంటుంది. మనం ఆర్గనైజేషన్‌లోకి జాయిన్ అయిన తర్వాత మనకి ఇందులో కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? సో, మన ఇన్‌స్టాన్స్ ఏదైతే ఉంటదో దానికి సంబంధించిన ప్రొడక్ట్ ఇష్యూస్ ఏమన్నా వస్తే ఈ support.servicenow.com తోటి లాగిన్ అయ్యి మనము టికెట్ ట్రై చేస్తే సర్వీస్‌నో కంపెనీ వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఓకేనా? నేనొకసారి చూస్తాను. లైక్ అక్కడ టైమ్ జోన్ ఎందుకు కనిపించట్లేదు అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తా. అట్లాగే మనకేమైనా ప్రొడక్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే support.servicenow.comలో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఒక 2 మినిట్స్ హోల్డ్‌లో ఉండండి. సో, జస్ట్ ఐ విల్ కమ్ బ్యాక్. ఒకసారి కమ్యూనిటీలో కూడా చూద్దాం. టైమ్ జోన్ ఎందుకు కనిపించట్లేదనేది ఏమన్నా దొరుకుతదేమో. How to set time zone to Indian Standard Times. చూడండి ఇక్కడ టైమ్ జోన్ అయితే ఐఎస్టీనే ఉంది. బట్ మనకైతే అనిపించట్లేదు. టైమ్ జోన్ ఇన్ ద గేమ్ right click the field labels. Indian time zone not available in basic form by 16 settings service. So I do not see IS2 temple when I go to user. How do I add IS2 temple in service so that I can submit? So, right. IS2 time zone లేదు. సో ఎర్లియర్ వీ హ్యావ్ అండి ఐఎస్టీ టైమ్ జోన్ మనకి అక్కడ కాన్ఫిగరేషన్‌లో కనిపించేది. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇమేజ్. తర్వాత ఆసియా కలకత్తా అని చెప్పేసి చూయించారండి. ఇప్పుడు అది కూడా మనకు కనిపించలేదు. అంటే టెక్స్ట్ పెట్టాను ఒకసారి చెక్ చేయాలండి. ఓకే. ఇదేంటండి? So if you need to add a time zone that does not exist, you will need to find an existing time zone in the choice. So some user dot time update that label. So let's say you want to add Pakistan to use a song. You will need to go to the choices.
Read and next record. So even hours time zone is 5:30, right? Plus 5:30. Yes, అండి. Okay, we can try this one maybe. సో బట్ ఇక్కడ బేసిక్ కాన్ఫిగరేషన్స్ లో అయితే కనిపించాలండి, అసలు యూజర్ ప్రొఫైల్ లో కూడా కాదు. sys underscore user dot list డైరెక్ట్ గా లేబుల్ ఓపెన్ చేద్దాం. డాక్యుమెంటేషన్ కి వదలమంది. sys underscore user. This time సో sys underscore డిక్షనరీ టేబుల్కి వెళ్దాం రండి. ఇక్కడ మీకు ఇవన్నీ టేబుల్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు తెలుస్తాయండి, ఈ టేబుల్ నేమ్స్ అన్ని కూడా. ఓకే, so equal to sys underscore user, column name should be time. Come and see. So almost we have 528 choices are there. We can enable any of choice. We can try for IST first of all. Okay. Yes, Asia Calcutta. Value is Asia Calcutta. Label is IST. This is inactivated and okay, inactive. It is inactive. So now I'm activating it. Okay. Inactive false. Now this will be available under user preferences. We can try once. Inactive false. Inactive true means it will not visible. Inactive false means it will be visible. You can come and refresh the home page. So I'm going to preferences. I'm going to display time zone and try for IST. Yes, now it is available. Okay, you can see. Even so, we have enabled IST time zone from this dictionary element, right? Maybe it will be available under basic configuration too. We can check basic configuration. UI 16. So you can try once whether IST available. Yes, now you can see IST is available. Okay. This is how we have added IST time zone. So generally, by default, it will be available. It may be IST or RCL. This time we haven't find this time. So as per the community link, so we have added time zone. We have enabled time zone from these choices. Okay, time zone dictionary element choice values. So first of all, we can see how many inactive active time zones are available here. So inactive true, inactive false. So much. You can see we have only 26 time zones available here. Okay. So remaining time, if we want any other time zones, so we have to activate from here too. Okay, ఇక్కడ నుంచి అయినా మనము యాక్టివేట్ చేసుకోవచ్చు.
సో ఇది టైం జోన్ అప్డేట్ చేయడం గురించి. సో ఐఎమ్ క్లోజింగ్ ఆల్ ద టాబ్స్. ఇక్కడ మీరు పంపించిన URL ఇది కాదు కదా. సో ఐఎమ్ కాపింగ్ దిస్ URL టు నోట్ప్యాడ్. Okay. Next, again I'm going to the basic configurations. UI 16. సో మనం డిఫాల్ట్ డేట్ ఫార్మాట్ మనం ఈవెన్ యూజర్ ప్రిఫరెన్సెస్ లో కూడా చూసాం. మీకు డేట్ ఫార్మాట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. టైం ఫార్మాట్ ఇక్కడ 24 hours వస్తుంది. అట్లా కాదు, నాకు AM PM లాగా కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లాగే కలర్స్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కలర్స్. ఓకే, సో కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. జనరల్ గా వీటిని ఎవరు టచ్ చేయరు. సో ఇది థీమ్ అన్నమాట. 2 థీమ్స్ ఉంటాయి, లాజోల్లా, కోబాల్. మనం లేటెస్ట్ థీమ్ వచ్చేసి లాజోల్లాస్, ఇదే యూజ్ చేస్తాం. ఇది బేసిక్ కాన్ఫిగరేషన్ UI 16 అనమాట. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా బేసిక్ కాన్ఫిగరేషన్ UI 16 నుంచి? నో అండి. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ ఇట్. నెక్స్ట్, మనము ఎప్పుడైతే సర్వీస్ నో ఇన్స్టాన్స్ కొత్తగా తీసుకుంటామో మనం ఈమెయిల్ ప్రాపర్టీస్ ఎనేబుల్ చేసుకోవాలి. ఈమెయిల్ ప్రాపర్టీస్ అంటే ఆప్షన్. ఎస్, అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్ we have email properties. You can note down this navigation. సో మనకి ఎర్లియర్ వర్షన్స్ లో అండి ఈమెయిల్ సెండింగ్, ఈమెయిల్ రిసీవింగ్ అని ఉండేదన్నమాట. అంటే మన ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి మన పర్సనల్ మెయిల్ ఐడికి మెయిల్ పంపించుకోవచ్చు. అట్లాగే మన పర్సనల్ మెయిల్ ఐడి నుంచి ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి మెయిల్ పంపించవచ్చు. సో ఆఫ్టర్ టోక్యో మనకి ఈ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, ఈమెయిల్స్ నోటిఫికేషన్ సెండ్ చేసుకునేది, రిసీవ్ చేసుకునే ఫంక్షనాలిటీ, అది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి స్టాప్ చేశారు. ఓకే, చూడండి, మనం ఖచ్చితంగా ఇన్స్టాన్స్ తీసుకోగానే ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటంటే ఈమెయిల్ సెండింగ్ ఎనేబుల్డ్, ఈమెయిల్ రిసీవింగ్ ఎనేబుల్డ్ చేసుకోవాలి. ఓకేనా. సో అట్లాగే సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, శాండ్ బాక్స్, UAT, స్టేజ్, టెంపో, ఇట్లా ఎన్విరాన్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ ఎన్విరాన్మెంట్స్ లో ఉన్న ఈ ఈమెయిల్ ప్రాపర్టీస్ కి మనం డమ్మీ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. డమ్మీ ఈమెయిల్ ఐడి. ఎందుకంటే సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ నుంచి మెయిల్స్ ఏ యూజర్ కి కూడా వెళ్ళకూడదు. సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్